ఇస్రో కార్టోసాట్ శాటిలైట్ ఒక టైగర్ రిజర్వ్ లో, అది కూడా ఒక కోర్ జోన్ లో 265 ఎకరాల కబ్జా అయిన భాగోతాన్ని బయట పెట్టింది. ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాల ఉదంతి సీతా నది అనే ఒక టైగర్ రిజర్వ్ ఉంది. అక్కడ ఒక కోర్ ఏరియాల 2006 నుంచి 2022 వరకు, అంటే ఈ 16 ఏళ్లలో దాదాపుగా 1,00,000 చెట్లు నరికేసిండ్రు. 265 ఎకరాల కోర్ ఫారెస్ట్ ల్యాండ్ ని కబ్జా పెట్టిండ్రు. మామూలుగా ఇలాంటి అడవులల్లో 1 హెక్టార్కి 1000 చెట్లు ఉంటాయి. అట్లాంటిది ఇప్పుడు 25 నుంచి 50 చెట్లే ఉన్నాయంట. దీనివల్ల పులులు తిరిగే ఆ కోర్ ఏరియా ఏదైతుందో అది తగ్గిపోయింది. దానివల్ల తక్కువ ఏరియాలో ఎక్కువ పులులు అయిపోయి ఫైట్స్ ఎక్కువ అవుతున్నాయి పులుల మధ్యలో. ఇది మహానదికి క్యాచ్మెంట్ ఏరియా లాంటిది. ఇక్కడ వర్షాలు బాగా పడితేనే నీళ్ళు వస్తాయి మహానదులకి. అలాంటిది కూడా ఇప్పుడు దెబ్బతిన్నది. 2022లో వరుణ్ జైన్ అనే ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏంది చెట్లన్నీ తక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పేసి 2006 నుంచి వెళ్ళి శాటిలైట్ ఇమేజెస్ చూద్దాము అని చెప్పేసి ఎవ్రీ 2 years ఒకసారి చెక్ చేసిండంట, కంపారిజన్ పెట్టుకుంటా. అవన్నీ చూసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఓవర్ ద టైం 1,00,000 చెట్లు నరికేసిండ్రు అని. మరి ఇన్నిన్ని చెట్లు నరికేస్తుంటే అంత పెద్ద ఫారెస్ట్లో ఎవరికి డౌట్ రాలేదా అనే డౌట్ రావచ్చు. అయితే అక్కడ స్మగ్లర్లు గర్లింగ్ అనే ఒక ప్రాసెస్ని ఫాలో అయినరంట. ఇదేంది అని అంటే, ఫస్ట్ ఆ చెట్టు దానంతలో అది చచ్చిపోయేటట్టు, అంటే పాడైపోయి చచ్చిపోయేటట్టు దాని బెరడంతా తీసేస్తారంట. తర్వాత అది చచ్చిపోయిన తర్వాత ఎక్కువ సౌండ్ లేకుంటే ఆ చెట్టును నరికేయచ్చు. సో అట్లా నరికేసిన తర్వాత కూడా మిగిలిన దాన్ని కాలిస్తే కూడా ఎక్కువ పొగ రాదనమాట. ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి అట్లా చాలా చెట్లను నరికేసారు. మీదికెళ్ళి అది నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి అక్కడ ఈ ఫారెస్ట్ ఆఫీసర్ పెట్రోలింగ్ కూడా కొంచెం తక్కువనే ఉండేదంట. మొత్తం 166 మంది మీద కేసులు పెట్టిండ్రు. అందులో 22 మందిని అరెస్ట్ చేసిండ్రు. దాంట్లో 5 ఆడోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన ఏరియాను మొత్తం ఖాళీ చేయించి అక్కడ రీఫారెస్ట్రేషన్ మొదలు పెట్టిండ్రు. కొంతమంది తెలుసో తెలియకనో అంటా ఉంటారు, అరే మనకి తినడానికి కూడికే గతి లేదు, ఈ శాటిలైట్లు ఈ కథ అంతా మనకి ఎందుకు, ఫస్ట్ ఇక్కడ చక్కగా చూసుకుంటే చాలు కదా అని మాట్లాడుతూ ఉంటారు. అఫ్కోర్స్ అందరూ కాదు, కానీ కొంతమందికి తెలిసింది ఏంది దేని విలువ ఏంది అనేది. సో ప్రతిదీ ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాంటిది అన్నట్టు. కాబట్టి ఇట్లా పనికి వస్తాయి.